నమస్తే. వీఆర్ ఫ్రమ్ సుభా కలెక్షన్స్, మ్యాగ్నెటిక్ థెరపీ, న్యాచురల్ హీలింగ్. అలానే ఆన్లైన్ గిఫ్టింగ్ స్టోర్ ఉందండి మాకు. అండ్ హీలింగ్ క్రిస్టల్స్ అక్క మురారి జెమ్ స్టోన్ ఉంది. రైట్ బిఎన్బి కాయిన్స్ స్టార్ట్ చేశాము. అలానే ఫారెక్స్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేశాము. అమేజింగ్ అంటే అమేజింగ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కాంటాక్ట్ టు మీ 8374090406, అలానే 9032056763. వాట్సాప్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రైట్ బిఎన్బి కాయిన్స్. ఇది పూర్తిగా కమ్యూనిటీ బేస్డ్ వర్క్. ఈ కమ్యూనిటీ బేస్డ్ వర్క్ ఎలాగ స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టోకెన్ పాకెట్, దీంట్లో రైట్ బిఎన్బిలో మనకి సేఫ్ పాల్ అకౌంట్ అలానే టోకెన్ పాకెట్ ఉంటుందండి. ఈ రెండు కూడా రైట్ బిఎన్బికి సంబంధించిందే. మనకు కావాల్సింది టోకెన్ పాకెట్. ఈ టోకెన్ పాకెట్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, టీపీ అని ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది మీకు చెప్తాము. ఇన్స్టాల్ అయిందండి. ఓపెన్ చేద్దాము. టోకెన్ పాకెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలో చేయాలి మనం. ఇక్కడ ఐ హ్యావ్ ఎన్ అకౌంట్, నో అకౌంట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో మనం ఓపీబిఎన్బి అనేది టైప్ చేసుకోవాల్సి ఉంది. ఓపీబిఎన్బి ఇదండి. దీని మీద క్లిక్ చేయగానే క్రియేట్ వ్యాలెట్ అని వస్తుంది. క్రియేట్ వ్యాలెట్ బిఎన్బి1 అనేది అట్లనే ఉంచుకోవాలి, లేదంటే యూజర్ నేమ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే అట్లనే ఉంచుతున్నాను. 8 డిజిట్స్. ఈ 8 డిజిట్స్లో ఖచ్చితంగా బిగ్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, అలానే నెంబరింగ్ ఉండాలి. మినిమం 8 లెటర్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నేను ఇలాగ పెట్టుకుంటున్నాను. మీరు మీ చాయిస్గా ఏదైనా పెట్టుకోవచ్చు. రీటైప్ పాస్వర్డ్ అని కూడా పెట్టిన తర్వాత ఆప్షనల్ హింట్, ఇది మీ చాయిస్ అండి. నేనైతే పెట్టుకుంటున్నాను సేఫ్టీ పరంగా. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రీడ్ అండ్ అగ్రీ విత్ యూజర్ అగ్రిమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి క్రియేట్ వ్యాలెట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ అండర్స్టూడ్ అని వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ 3 కాలమ్స్లో మనం సెలెక్ట్ చేసుకొని జనరేట్ నెమోనిక్ అని ఉంటుంది, ఇది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాప్ టు డిస్ప్లే రికవరీ ఫ్రేజ్, ఇది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం మొబైల్ మర్చిపోయినా లేదా అన్ఇన్స్టాల్ అయిపోయినా సడన్గా, అంటే స్టోరేజ్ ఎక్కువైపోయి మొబైల్ మార్చాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్లో కూడా ఈ 12 వర్డ్స్ ఖచ్చితంగా మనకి అడుగుతారనమాట. ఇది రికవరీ ఫ్రేజ్. సో నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. నాది స్క్రీన్ షాట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూద్దాం. ఇది 12 వర్డ్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అండ్ కంప్లీటెడ్ బ్యాకప్, వెరిఫై ఇట్ నౌ, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జంబుల్ వర్డ్స్ వస్తాయి అన్నమాట. ఈ జంబుల్ వర్డ్స్ని మనం నెంబర్ వైజ్గా రాసుకోవాలి, క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్ట్ ఉంది కదా, ఇన్వెస్ట్ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగా 12 వర్డ్స్ కూడా నెంబర్ వైజ్గా మనం పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 12 వర్డ్స్ నేను చేసేసాను. కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సెట్ పాస్వర్డ్ ఇవన్నీ వస్తుంది కదా. ఇప్పుడు ఈటీహెచ్ దీని మీద లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ
కింద చూసారు లాంగ్ ప్రెస్ టు సెట్ ప్రిఫరెన్సెస్ అని, దీని మీద ఇట్లా క్లిక్ చేయాలి. అండర్స్టూడ్ మీద క్లిక్ చేయాలి. సో సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు రైట్ బిఎన్బి మనకి ఇది ఈ కోడ్ ఏంటి అంటే, ఈ కోడ్ మనం ఎవరికైనా పంపిస్తే వాళ్ళు మనకి అమౌంట్ సెండ్ చేయడానికి అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుద్ది అనమాట. ఇప్పుడు మనం ఫోన్పే, గూగుల్ పే ఎలా యూస్ చేస్తాము మనీ ట్రాన్స్ఫరింగ్కి, సో ఈ డిజిటల్ అకౌంట్కి ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా మనకి ఇప్పుడు $0 జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు మనం 400 రూపీస్ మనకి ఎవరైతే సజెస్ట్ చేశారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అంటే వాళ్ళు మనకి డాలర్స్ ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే, ఇక్కడ 3 గీతల మీద క్లిక్ చేసిన తర్వాత ఓపీబిఎన్బి ఇక్కడ బ్లాక్ కలర్ మార్క్ జస్ట్ దీని మీద ఇట్లాగా టచ్ చేస్తే చాలు కాపీడ్ టు క్లిక్ బోర్డ్. ఇదిగో చూసారా, కాపీ అయిపోయింది. సో ఇంటూ చేసేసిన తర్వాత మనం వాట్సాప్కి అనేది పంపించుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్కి పంపించుకొని వాళ్ళకి డబ్బులు పే చేసిన తర్వాత కోడ్ని కరెక్షన్ చేసుకోండి అని చెప్తారు. సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, వాళ్ళు అమౌంట్ మనకి డాలర్స్ ద్వారా సెండ్ చేస్తారనమాట. అది కూడా చూపిస్తాను.